విశాఖకు సంబంధించి చూద్దాం. విశాఖలో 2019లో 72.52% పోలింగ్ నమోదైంది. మనకి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే అక్కడ 15 నియోజకవర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, అలాగే విశాఖ వెస్ట్, గాజువాక, చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. ఇందులో అరకు, పాడేరు మళ్ళీ మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వస్తాయి. అరకు పార్లమెంటు సెగ్మెంట్లోకి వస్తాయి. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం 4 జిల్లాల్లోకి వ్యాపించింది. ఒకసారి మళ్ళీ మనం రాజుతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో 62.42 ఎందుకు నమోదైంది రాజు? అంటే హైదరాబాద్లో ఎలా అయితే నగరవాసులు ఓటింగ్కి రావట్లేదో మరి విశాఖ వాసులకు కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారా? ఆ లెథర్జీ లేకపోతే ఆ లేజినెస్ వచ్చేసిందా? ఎందుకని తక్కువ నమోదైంది అక్కడ? డెఫినెట్గా మీరు ఏదైతే వర్డ్ యూజ్ చేశారో అది పర్టికులర్గా కూడా విశాఖపట్నంలోని పబ్లిక్ అయితే యాప్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ మైకుల ముందు ఊదరగొట్టి మా ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ వాళ్ళంతా కూడా ప్రజలకు చైతన్యపరుస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే విద్యావంతులు ఎక్కువగా ఉండడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక అంచనా వేసుకుంది. కానీ దాని తలకిందులైనట్లుగా ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళే ఈరోజు ఓటింగ్కి రాని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి మాత్రం విశాఖపట్నం సిటీలో మాత్రం చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికీ దాదాపుగా కొత్త ఓట్లు 1,00,000 ఓట్లు కలిస్తే యువకులకు సంబంధించి దాంట్లో 20% కూడా ఓటు హక్కును వినియోగించుకోకుండా వాళ్ళంతా కూడా బయటే ఉండిపోయినారని చెప్పుకోవచ్చు. దీనివల్ల విశాఖపట్నంలో సిటీలో గతం కంటే ఇప్పుడు చాలా వరకు కూడా తక్కువ ఓటింగ్ నమోదైందని విషయాన్ని అయితే మాత్రం మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో చూసుకున్నప్పటికి కూడా చోడవరం, మాడుగుల వంటి ప్రాంతాల్లో మాత్రమే ఓటింగ్ శాతం దాదాపుగా 66 నుంచి 67%కి వెళ్ళింది. కానీ మిగతా చోట్ల కూడా చాలా తక్కువగానే నమోదైంది. అనకాపల్లి కానీ అదేవిధంగా పాయకరావుపేట, యలమంచిలికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ అయితే మందకొడిగానే సాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అటు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేటప్పటికి నర్సీపట్నం కావచ్చు, పాడేరు, అరకు, చింతపల్లి ఇటువంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో పాడేరు, అరకు, రంపచోడవరం ప్రాంతాల్లో ఈవినింగ్ వచ్చేటప్పటికి వర్షం కూడా స్టార్ట్ అయింది. ఈవినింగ్ కరెక్ట్గా 4 గంటల టైంలో ఎప్పుడైతే పోలింగ్ ముగుస్తుంది అనుకుంటున్నామో ఆ ముగిసే గంట ముందే ఎక్కువ మంది పబ్లిక్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ అదే సమయంలో వర్షం కురవడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఓటర్లు ఎవరు కూడా రాని పరిస్థితి వచ్చింది. అదే వచ్చిన ఓటర్లకు మాత్రం వర్షంలో తడిచిపోయారు. చాలా వరకు కూడా వాళ్ళు తెచ్చిన స్లిప్పులన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అధికారులు అప్పటికి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఒక అవకాశం కల్పించారు. కానీ పూర్తిగా వాళ్ళు కూడా నిరుత్సాహం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా అరకులో జరిగిన ఘర్షణ వాతావరణం తర్వాత చాలా వరకు కూడా ఈవీఎంలు మొరాయించడం జరిగింది. పాడేరులో ఘర్షణ వాతావరణం తర్వాత ఈవీఎంలు మొరాయించడం జరిగింది. అదేవిధంగా చోడవరం కానీ, పాయకరావుపేట కానీ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణం టీడీపీ అదేవిధంగా వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు వచ్చి వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత కూడా ఈవీఎంల ప్రాబ్లం చాలా ఎక్కువగా వచ్చిందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే పొద్దున్న 7 గంటలకు బూత్లోకి వెళ్ళిన వాళ్ళకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వెయిట్ చేసిన పోలింగ్ బూతులు చాలా ఉన్నాయంటే కూడా ఆశ్చర్యంగా ఉందని చాలా మంది ఓటర్లు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి అధికారులు చాలా వరకు కూడా వైఫల్యం చెందారంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఓటర్లందరూ కూడా. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకొని చాలా సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఎండలో ఆ లైన్లో ఉండిపోయి ఒక్కపోత వల్ల కూడా చాలా మంది కూడా ఇబ్బంది పెట్టామని ఏదైతే 75% వరకు అయింది. ఎగ్జాక్ట్లీ మొత్తం పోలింగ్ సెంటర్ల దగ్గర గడిచింది. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళకి అవకాశం చాలా మందికి కూడా కుదరలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరకులో ఏవైతే ఈవీఎం మొరాయించిన తర్వాత దాదాపుగా 100 నుంచి 150 మంది కూడా వెనతిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని చెప్పి వాళ్ళు అసహనం కూడా వ్యక్తం చేశారు. వాళ్ళని తెచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేయలేకపోయారు. ఇటువంటి సంఘటనల వల్లే ఈసారి భారీగానే ఒక పోలింగ్ శాతం మాత్రం తగ్గిందని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో సాధారణ